ఏ ఊరన్నా వెళ్తే ఏ ఊరు అంటే పవన్ కళ్యాణ్ ఊరు అని చెప్తున్నాం మేము. విజయవాడ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినాను ఆ పిఠాపురం అంటున్నారు. అది గుర్తింపు వచ్చింది. అంత అభిమానం ఏంటన్నా అసలు పవన్ కళ్యాణ్ గారు కదా అందరికీ? ఇంకా గుండెలో దేవుడు ఎలా పాతుపోయాడో సేమ్. పిఠాపురం పోనీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సైకిల్ తేలేదని చెప్పి సైకిల్ గుర్తు ఇచ్చినట్టు ఉన్నావుగా. సైకిల్ నిలబడిందా? చాలా మంది వెళ్ళారు, అందరూ ఓటేశారంటారు ఆయనకి. మెజార్టీ కూడా ఫుల్ మెజార్టీ. ఎంత రావచ్చు అంటారు? తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు జైత్ర టీవీ. నేను మీ శివ. ఎలక్షన్స్ అయిపోయినాయి, పోలింగ్ కూడా అయిపోయింది, కానీ అందరి చూపు ఒకవైపే, పిఠాపురం పిఠాపురం పిఠాపురం. ఎందుకంటారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, గతంలో భీమవరం పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురం పోటీ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎలా ఉంటుంది? వంగగీత గారి విజయం సాధిస్తారా? పవన్ కళ్యాణ్ గారి విజయం సాధిస్తారా? ప్రజల్లో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం, పదండి. ఓటేశారా మీరు? ఓటేస్తారా భయ్యా? ఓటేసావా? వేసాను సార్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పిఠాపురం ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరికి వస్తారు అనుకుంటున్నారన్న? పిఠాపురంలో ఏది వస్తుంది అనుకుంటున్నాను అన్న? పిఠాపురం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను కొట్టేశారు, ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పిఠాపురంలో ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పిఠాపురంలో ఎవరికి వేసారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పిఠాపురం పోనీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తుంది అనుకుంటున్నారు అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పాలకల మన పిఠాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? పిఠాపురంలో ఏది వచ్చినా మా కష్టాలు తప్పన్న. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమిటే లేదా ఏ అన్న ఓటేశారా? ఇదిగా అంత అభిమానం ఏంటన్నా అసలు పవన్ కళ్యాణ్ గారు కదా అందరికీ? ఇంకా గుండెలో దేవుడు ఎలా పాతుపోయాడో సేమ్. వంకాయ గారు ఆల్రెడీ చూసాం కదండి 3 సార్లు. ఆవిడ మంచి మనిషి, ఈసారి పవన్ కళ్యాణ్ జరుగుతుంది. ఓకే, ఆయన మంచి వ్యక్తే కదా. అంటే ఈయన లోకల్గా అంటారు, సినిమాలోకి వెళ్ళిపోతూ అంటారు, ఇక్కడ రారు అది ఇది అంటూ ఉంటారు కదా. అంటే వంగగీత గారు ఏమో లోకల్ అంటారు కదా. అంటే మీకు ఏమన్నా మేలు జరుగుతుంది అనుకుంటారా, మేలు చేయరు అనుకుంటారు? ఎవరైనా మేము చేయాలని చూస్తామండి. ఇప్పుడు వంకాయ గీత గారు చేసింది, పవన్ గారు చేస్తే అలా చెప్పుకుంటాం. వంకాయ గీత గారు చేశారండి, అలాగే పవన్ గారు చేస్తారు. అంతమంది ఒక మార్చొచ్చండి సార్. ఓకే, థ్యాంక్ యూ. జగన్ రావాలండి. పిఠాపురంలో అయితే వంగగీత గారు రావాలి. వంగగీత గారు గతంలో ఇక్కడ దొరబాబు గారు చేశారు కదా, పెద్ద మరి ఆయన ఉపయోగం సీట్ ఏం లేదు, ఇవ్వలేదు కదా. ఉపయోగం లేదండి జనాలు. మరి ఇప్పుడు అదే ప్లేస్లో మరి ఇప్పుడు వంగగీత గారు వంగగీత గారు చేస్తారని నమ్మకం ఉంది జనాలు. మరి పవన్ కళ్యాణ్ గారు అన్న పెద్దగా తెలియదండి వాళ్ళ కోసం. వాళ్ళకి తెలియదు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఏకంగా లక్ష మెజారిటీ వస్తుంది ఇవన్నీ అంటున్నారు కదా. అంటున్నారు కానండి, వంగగీత రావడమే గొప్ప అండి. గీత గారికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంటాయి. ఏమో గెలిచినా గీత గారిని ఎక్కేయచ్చు. గీత గారు లోకల్ కదా. లోపల ముందు ఒక 5 సంవత్సరాల క్రితం చేశారు కూడా. ప్రజారాజ్యంతో గెలిచారు. ఆవిడ కొంచెం అందరికి పరిచయమే. నియోజకవర్గం అంతా ఇంట్లో మనుషులాగా తిరుగుతుంది. ఈయన సినీ యాక్టర్ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు ఉండే ఛాన్స్ ఆయనకు ఉంటుంది. గీత గారికి బాగుందంటారా? అలాగే నేను చెప్పలేను. అది అంటే ఎవరు వస్తే బాగుంటుంది పిఠాపురం? ఎవరు వచ్చినా నియోజకవర్గం డెవలప్ అవుతుంది. అవుద్దంటారా? అంటే గతంలో ఎలా అయిందంటే ఇప్పుడు ఎలాగ అవుద్ది అంటారా? అలానే అప్పుడు వరమ గారు చేశారు కదా, మరి అవుతుంది. దొరబాబు గారు ఉన్నారు. ఇప్పుడు పోటీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి అవ్వచ్చని మా ఉద్దేశం. అంటే ఇన్ని రోజుల్లో పిఠాపురం పేరు చాలా మందికి తక్కువగానే తెలుసు కదా. ప్రపంచం వరకు తెలిసిపోయింది, దేశం అంతా తెలిసిపోయింది. ఎందుకంటారు అంత క్రేజ్? ఏ ఊరన్నా వెళ్తే ఏ ఊరు అంటే పవన్ కళ్యాణ్ ఊరు అని చెప్తున్నాం మేము. విజయవాడ వెళ్ళినా వైజాగ్ వెళ్ళినాను ఆ పిఠాపురం అంటున్నారు. అది గుర్తింపు వచ్చింది. అందుకని ఎవరికి బాగుంటారా? ఇదిగా ఓకే భయ్య, ఓకే. స్టేట్లో ఏమొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు కానీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే మరి అందరూ ప్రభుత్వం మారాలనుకుంటున్నారు కదా. మాకైతే అలా అనిపిస్తుంది అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అందరూ అంటున్నారా లేకపోతే మీరే అంటున్నారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూద్దామని అందరూ మేము. అంటే లోకల్ కాదు అంటున్నారు. గతంలో కూడా భీమవరంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఈ పిఠాపురం ఎలా ఆదరిస్తారంటారా? పిఠాపురం గారు అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట మీద అందరూ సరదాగా అంటే అభిమానం చూపిస్తున్నారా లేకపోతే లేదు కావాలనే కోరుకుంటున్నాను. అభివృద్ధి చేస్తానని చెప్పేసాడు కదండి, ముందుగా అనౌన్స్ చేశారు కదా ఆయన. ర్యాలీగా చాలా మంది వెళ్ళారు, అందరూ ఓటేశారంటారు ఆయనకి? పక్కగానండి, పిఠాపురం అందరూ వేసారండి. పిఠాపురం అంటే గీత గారు కూడా ఇక్కడ లోకలే కదండి. ఆవిడ కూడా ఎంత తిరిగాను. గీత గారు కూడా బాగానే చేశారండి, ఆయన తీసేక్కలొద్దు. కాకపోతే మరి ఈయన కూడా చూద్దాం సరదాగా పవన్ కళ్యాణ్ గారికి వేసాం ఈసారి. అదే.
గీత గారు బాగా చేశారండి. గీత గారిని తీసేయగలుగుతాను. గీత గారు కూడా పర్లేదు. కాకపోతే ఈయన ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని అన్నారు కదా, అదండి. అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అభిమానం అండి ఆయన అంటేనే. ఆ అభిమానంతో పవన్ కళ్యాణ్ గారికి చేసాము. అది ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ? గ్లాస్ అండి. పవన్ కళ్యాణ్ గారికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మెజార్టీ? మెజార్టీ రావచ్చండి, ఒక 100% రావచ్చు. దేనికోసం వేసారు అసలు మీరు గ్లాస్కి? ఒకసారి చూడాలి కదండి అసలు. అంటే వంగ గీత గారు గతంలో కూడా చేశారు కదా. వంగ గీత గారు అంటే మరి ఉన్నాళ్ళ వరకు చేశారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా చూడాలి కదా ఏంటన్నదని. అంటే మీరు పవన్ కళ్యాణ్ చూడడం అని వేసారా, పవన్ కళ్యాణ్ గారు అభిమానం మీద వేసారా? అభిమానం ఏంటి? అభిమానంతో వేసారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వస్తారు. వంగ గీత గారి జనసేన జనసేన. కన్ఫర్మ్. అంటే పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదంటారు కదా అన్న. లోకల్ కాకపోయినా చాలామంది తెలుస్తుంది కానీ అంటే అతను ఏంటన్నా చాలామంది తెలుసు. అంత అభిమానం ఏంటన్నా అసలు పవన్ కళ్యాణ్ గారి మీద అందరికీ? ఇంకా గుండెల్లో దేవుడు ఎలా పాతిపోయాడో సేమ్. అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇంట్లో వాళ్ళు వచ్చారు, అభిమానులు వచ్చారు, స్టార్ హీరోలు వచ్చారు, అంటే జబర్దస్త్ హీరోలు కూడా అందరూ వస్తున్నారు. అతను ఇప్పుడు వచ్చి నాకు తెలిసి అయితే 10 years నుంచి చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఏ సాంగ్ కానీ రానవ్వలేదు. ఈసారి అయినా కన్ఫర్మ్ రానవ్వాలి. కానీ ఒకటే, ప్రభుత్వం మారరు, ఇక్కడ మనుషులు మారని. అది మాత్రం కరెక్ట్ పాయింట్ నేను చెప్పడం. అదే ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రభుత్వం మారినా మనుషులు మారరు ఆ టైంకే. ఆ ప్రభుత్వం ఎంతమంది మంచి మారినా సరే ఇక్కడ మనుషులు మారని. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పనైనా, ఇప్పుడు ప్రభుత్వం మనకి పవన్ కళ్యాణ్ వచ్చారు అనుకోని పిఠాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించి అందులో ఒక 10 మందిని డాక్టర్స్ అలా పెట్టి మనకు ఇప్పుడు అట్లా మనకి నీరసం వచ్చింది. వెళ్ళాం 11 గంటలకు వెళ్ళాం. అదే డాక్టర్ అటెండ్ అవ్వడం. అంటే అందరని కాదు, 100లో ఒక 1% ఉంటారు. నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసాను కాబట్టి చెప్తున్నాను. ఒక పర్సన్ నాకు పని ఉంది కదా అంటే ఆ టైం సిచ్యువేషన్ ఇప్పుడు తప్పు ఎవరు తప్పుడు అందరూ ఏమంటారు, ప్రభుత్వం తిడతారు. కానీ మనుషులు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు మారితే ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. అంటే ఎన్నేళ్ళైనా ఇంకా ప్రభుత్వం మారినా ఇంకా మనుషులు మారంటారా? మనుషులు అయితే 100కి 99% మారని. 100కి 99% మారరు. అది కరెక్ట్గా మనకి మంచి వ్యక్తి వచ్చి అతని ద్వారా చూసి ఇంకా అదే తల్లిని చూసి కొడుకు ఎలా మారతాడో అలా మారాల్సిందే. ఇంకా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? పిఠాపురంలో చాలా మంచికి ఆలోచించి జనసేన నగ్గుతారని గ్యారంటీ అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? నగ్గుతుంది, గ్యారంటీగా నగ్గుతారు. మెజార్టీ కూడా ఫుల్ మెజార్టీ. ఎంత రావచ్చు అంటారు? తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ పిఠాపురం పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఆయన లోకల్గా కూడా ఉండరు అంటున్నారు కదా. లోకల్ ఉండకపోయినా సైనికులు ఉన్నారండి, పని చేసిన వాళ్ళు. వలమ ఉన్నారు కదండి, అతను కూడా సపోర్ట్ బాగా ఇచ్చారండి. వలమ గారికి డబల్ థ్యాంక్స్ పెట్టాలండి. ఎందుకంటే వలమ గారు అంటే అభిమానం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు, వలమ గారు, ఇలా పైనుంచి మోడీ గారు సపోర్టు, అందరూ సపోర్ట్ కలిసి వచ్చి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పవర్ చూపిస్తారు. ఇప్పుడు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇప్పటివరకు జరగలేని పనులు కూడా కేంద్రం ద్వారా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రకటించడం కానీ, రోడ్లు కానీ, దేవాలయాలు కానీ అన్నీ జరుగుతాయని మేము అనుకుంటున్నాం. మనిషి కష్టాలు కూడా లైన్లో పడతాయి, కష్టాలు కూడా తీరుతాయని అనుకుంటున్నాం. ఎవరు భయ్యా? జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గారు అంటే వంగ గీత గారండి. అంటే ఇక్కడ పాలిటిక్స్ నాకు అంత ఐడియా లేదు. అంటే అందరూ చెప్పేది అదే యాజ్ పర్ మై నాలెడ్జ్ కాదు. ఇది ఎలా ఉంది అసలు? ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరికి ఓటేసి? అలా కదండి, మేము వైసీపీకి వేసాం, ఆయన పవన్ కళ్యాణ్కి వేయచ్చు, ఆయన చెప్తున్నాము. అదే కదా అంటున్నాను, ఎవరికి ఎలా చేశారన్నది తెలియాలి కదా. ఇప్పుడు ఓటు ఎవరికి ఎలా ముందు ఎలా చేశారన్నది తర్వాత ఉంటుంది, తర్వాత వేసే విధానం వేరే. వైసీపీకి వేసాడు మేము అయితే. వైసీపీకి వేస్తారు, అదే అంటున్నాం కదా. ఈసారి వైసీపీకి ఉండొచ్చు, అవతల పరిస్థితి జనసేనకు ఉండొచ్చు. ఎవరు గెలుస్తారో మనం చెప్తాం, చెప్పలేమండి. లాస్ట్ పోలింగ్ అయ్యేదాకా తెలియదు కదా. అందుకే అన్నాను, ఏది గెలుస్తారో మీరు అనుకుంటున్నారా? ఇదే వెళ్తాడు, మనం వేసినకి వెళ్తా అనుకుంటాడు, మనం అవతల వేస్తే అవతలకి వేస్తే అనుకుంటాడా. మీరమ్మా? ఏమ్మా? మాకంతే అండి. వంగ గీత గారేనా? గీత అండి. జగన్ గారు రావాలనుకుంటున్నారా? జగన్ గారే రావాలండి. ఓకే. అంటే వంగ గీత గారు లాస్ట్ ప్రజారాజ్యంలో చేశారు కదా, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా పని చేస్తారండి ఆవిడ. అప్పుడు చేసేదాడు మాకు కుళాయిలు వేసారండి, డ్రైనేజీలు కట్టించారు, రోడ్డు రోసారు. కొన్ని కుళాయిలు లేని వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఇబ్బంది అన్నీ గడిపారండి. ఇప్పుడు కూడా అలాగే రావాలి ఆవిడ.
ఇంకా చాలామంది పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. మా పవన్ కళ్యాణ్ వద్దండి, వైఎస్ జగన్ గారు రావాలి, వంగగీత రావాలి మా ఏరియాకి. ఓకే, థ్యాంక్స్ అమ్మ. ఎవరైతే మనం ఏం చెప్తా ఆ చూడటానికి వచ్చేది దారి వేరేగా ఉంటుంది. For more updates, please do subscribe Jaitra TV.